బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉన్నత విద్యా మండలిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు పాత చైర్మన్, వైస్ చైర్మన్లను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త వారిని నియమించే వరకు లింబాద్రి, వెంకటరమణలను కొనసాగించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో నియమించబడిన వారిని కాంగ్రెస్ సర్కార్ తొలగించారు. వివిధ కార్పొరేషన్లు నామినేషన్ల పదవీ కాలం పొడిగింపు రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన సమయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియాంక. తెలంగాణలో ఉన్నత విద్యా మండలికి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్లతో పాటు వైస్ చైర్మన్లనే కొద్ది రోజుల పాటు కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది సిఎస్ శాంతి కుమార్. ఎందుకనంటే కొద్ది రోజులు ఉమ్మడి ప్రవేశ పరీక్షలతో పాటు వాటిని నిర్వహించడానికి ఉన్నత విద్యా మండలి అవసరం ఉంటుంది కాబట్టి సో ఇప్పటికిప్పుడు గతంలో ఉన్నటువంటి చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో పాటుగా కొత్త చైర్మన్ ను, వైస్ చైర్మన్ ను నిర్మించాలంటే కాస్త సమయం కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్, ఉన్నత చైర్మన్, వైస్ చైర్మన్లనే కొనసాగించాల్సిందిగా బుర్ర వెంకటేశ్వరం ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి మౌఖికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు లింబాద్రితో పాటుగా మొన్నటి వరకు పనిచేసినటువంటి చైర్మన్ గా పనిచేసినటువంటి లింబాద్రి, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరమణను నెక్స్ట్ ఉత్తర్వులు వచ్చేంత వరకు వారిని ఇరువురిని కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. గతంలో దాదాపు 95 మంది కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పదవీకాల పొడిగింపుతో పాటుగా ఆ నియామకాలు చెల్లవంటూ సిఎస్ శాంతి కుమార్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. అప్పటి వరకు ఉన్నటువంటి వివిధ నామినేటెడ్ తో పాటు కార్పొరేషన్ల పదవులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో వెళ్లిపోయినటువంటి పరిస్థితి. సో ఆ కేటగిరీలోనే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ లింబాద్రితో పాటుగా వెంకటరమణను కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. కానీ ఇప్పటికిప్పుడు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు వాటిని నిర్వహించాల్సినటువంటి విశ్వవిద్యాలయ పేర్లను ఖరారు చేసినటువంటి ఇష్యూ అంతా కూడా ఉన్నత విద్యా మండలి పైన ఉంటుంది కాబట్టి కొత్త వారు వచ్చే వరకు కూడా తాత్కాలికంగా వీరిరువురిని కూడా చైర్మన్ గా లింబాద్రి, వైస్ చైర్మన్ గా వెంకటరమణను కొనసాగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అఫీషియల్ గా ఆర్డర్స్ ఇవ్వలేదు కానీ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.